ఇప్పుడు చూడండి ఒకసారి ఒక చిన్న ఇష్యూ చూడాలి మనం. ఇష్యూ ఏంటంటే బేసిక్గా ప్రతి టెక్నాలజీ మనకి చాలా బాగుంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. ప్రతి టెక్నాలజీ లైవ్గానే ఉంటుంది. వాటర్ కొద్ది వాటర్ రా ఈ గ్లాస్. అమ్మా ఓకే, లైవ్గానే ఉంటుంది, బాగుంటుంది. కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు కదా, ఈ యానిమేషన్ ఎట్లా చేయాలి, ఆ యానిమేషన్ ఎట్లా చేయాలి, అది ఎట్లా వస్తుంది, లేకపోతే ఇది క్లిక్ చేసినప్పుడు సర్వర్కి డేటా ఎట్లా వెళ్తుంది, సర్వర్ నుంచి డేటా ఎట్లా తెచ్చుకుంటుంది, దాన్ని మళ్ళీ మనం ఎట్లా డిస్ప్లే చేస్తాం. ఇవన్నీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఆ బాగుండే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే దానికంటే ముందు కొన్ని పనులు ఉంటాయి అన్నమాట. ఆ పనులు చేయాలంటే దిస్ ఇస్ లైక్, ఇప్పుడు ఎట్లా అంటే ఎవరికైనా దోశ తినడం బాగా ఇష్టమైతే దోశ తినడం లాంటిది అనమాట. మీకు దోశ తినుడే కనపడుతుంది కానీ దాని వెనకాల ప్రిపరేషన్ ఆఫ్ దోశ బ్యాటర్ అనేది ఎవరికి తెలియదు. తర్వాత ఇంకా భయంకరమైన పాయింట్ ఏంటంటే ఈ దోశ తిన్న తర్వాత గిన్నెలు కడగాలనే కాన్సెప్ట్ కూడా ఎవరికి తెలియదు. మొన్న నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి నేను ఫేస్ చేసిన చెప్తున్నా. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ సంథింగ్ మనకి చాలా చాలా డిస్గస్టింగ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ చేసే విషయంలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ఎంత లైవ్గా చెప్పగలుగుతానో అంత లైవ్గా చెప్తాను మీకు. అంత సింపుల్ ఇష్యూస్ తోటి చెప్తూ ఉంటాను. ఈ మధ్యలో దోశలు ఇడ్లీలు వస్తూ ఉంటాయి, మీకు తప్పదు. ఓకే, సో బట్ మీరు మీ అటెన్షన్ కానీ లేకపోతే మీ ఇంటెన్సిటీ తగ్గకూడదు ఎక్కడ. ఇది ఒక 1.5 month జర్నీ ఉంటుంది మనకి, ఇది ఈజీగా. ఓకే, సో ఈ 1.5 month జర్నీలో చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. అవన్నీ మనము ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటిని ప్రాపర్ గ్రిప్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా అసలు కోర్స్ ముందే నేను ఒక పాయింట్ అయితే చెప్పేస్తున్నా. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ గిటార్ ప్లేయర్ ఆర్ ఎనీబడి. గిటార్ ప్లే చేసేటప్పుడు ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేసుకుంటూ కొన్ని కార్డ్స్ని కరెక్ట్గా ప్లే చేయగలిగితే దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లోనైనా అంతే పర్ఫెక్ట్గా, అంతే టైమింగ్ తోటి అంత కరెక్ట్గా చేయగలిగితే దట్ ఈస్ వాట్ హిస్ ప్రొఫెషన్ ఈస్, రైట్? అక్యురసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవర్ దేర్. కానీ ఈ దరిద్రమైన సాఫ్ట్వేర్ జీవితంలో ఎట్లా ఉంటుంది అని అంటే అక్యురసీ కావాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఒక గిటార్ ప్లే చేస్తే సరిపోదు. హీ హ్యాస్ టు ప్లే ఫ్లూట్, హీ హ్యాస్ టు ప్లే డ్రమ్స్, హీ హ్యాస్ టు ప్లే ఎవ్రీ బ్లడీ థింగ్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు యాంగులర్ తెలిసి ఉండాలి, మీకు దీంట్లో జావా స్క్రిప్ట్ ఎట్లా వాడతారో బాగా, దాంట్లో ES6 ఏంటి, ES7 ఏంటి, కొత్త అప్డేట్స్ అవుతూ ఉంటాయి. అంటే మనము పడే కష్టం కొద్దిగా హెవీగానే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ అప్డేట్స్ అన్నిటిని మనం లైవ్లో చూడాలి అని అంటే మనం నేర్చుకోవాలి. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి, ఓకే? బట్ దట్ ఈస్ ద జర్నీ, మన జర్నీయే అది. మనం ఏం చేయబోతున్నాము అని అంటే కొత్త విషయాలను తెలుసుకోవడం, ఆ కొత్త విషయాలను ఇంప్లిమెంట్ చేయడమే మన జర్నీ. కాబట్టి ఇంకా వేరే వే లేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. ఓకే, నేను ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వేరియబుల్, డిక్లరేషన్, డెఫినేషన్, స్కోప్, తర్వాత ఇన్నర్ స్కోప్, అవుటర్ స్కోప్, క్లోజర్, అసింక్రోనస్ కాన్సెప్ట్స్, అసింక్రోనస్, ఇవన్నీ వినడానికి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. కానీ అవే తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మీరు ఒక బ్యూటిఫుల్ థింకింగ్ చేయగలుగుతారు. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. I'll tell you, అంటే నేను ఎందుకో కొద్దిగా ఫ్లోలో వచ్చేసిన కాబట్టి మాట్లాడుతున్నా. I'll show you something called that is called as what is that? Yeah, theme forest. నేను జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఇప్పుడు మన ఇండియాలో దొరికేవి మాత్రమే మనం ఇండియాలో వాడాలి అని అన్నట్టు దాన్ని బ్యాన్ చేయండి, దీన్ని బ్యాన్ చేయండి అంటున్నాం. కానీ బేసిక్గా దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ వి పర్చేస్ థీమ్స్ ఫర్ వెబ్సైట్స్ అనమాట. అందరూ వాడేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అవాడా, దిస్ ఈజ్ అ వెరీ ఫేమస్ థింగ్. వీ హ్యావ్ టు పే $60. ఓవరాల్గా యాక్చువల్గా 60 కాదు, 79 ఎంతకో వెళ్తుంది. అది దగ్గర $79-82 వరకు వెళ్తుంది అనమాట. కానీ దీని డెవలపర్స్ ఎవరు ఉన్నారు?
దీని యాక్చువల్ పీపుల్ ఎవరు అని కనుక మనం చూసినాం అనుకో, దే ఆర్ నాట్ ఇండియన్స్. సో అల్టిమేట్లీ మనము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ వాట్ డూ వీ డూ. ఓకే, ఎందుకు నేను ఇది చెప్తున్నాను అని అంటే, ఇన్ ద ఫ్యూచర్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. మనము ఇలాగ చాలా సోర్సెస్లోంచి బయట వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. సో స్లోలీ మీరందరూ అంటే ఐ హ్యాడ్ టు ఓపెన్ అప్ దట్ థీమ్ ఫారెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, మోర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ట్రై టు బిల్డ్ ప్రోడక్ట్స్ నాట్ యాజ్ సర్వీసెస్. ఎందుకంటే సర్వీసెస్ అనేవి డిపెండెన్సీస్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కరోనా యుఎస్లో ఎక్కువైంది అనుకో, ఆ కరోనా యుఎస్లో మనం ఇవ్వాల్సిన సర్వీసెస్ అన్ని స్టాప్ అవుతాయి. అంటే మనము వీ హ్యావ్ టు లూజ్ లాట్ ఆఫ్ ఎకానమీ, అంటే చాలా లాస్ అవ్వాలి. ప్రొడక్షన్ కూడా అట్లాగే జరుగుతుంది కదా అని అంటే, ఇది కాకపోతే వేరే వాళ్ళు కొనుక్కుంటారు. దట్ ఈస్ డైరెక్ట్లీ పర్చేజల్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ థీమ్ ఫారెస్ట్ అనే వెబ్సైట్ చూపించినాను కదా, దీంట్లో దగ్గర 95 to 96% నాన్ ఇండియన్ పీపుల్ డెవలప్ చేసిన థీమ్స్ ప్లగిన్స్ ఉంటాయి. ఎవరు ఇండియన్స్ చాలా తక్కువ, రేరిటీ టు ద రేర్. కానీ దీన్ని ఎవరు వాడతారు అని అంటే, ఇండియన్స్ ఆర్ ద నెంబర్ 1. దీంట్లో ఏది ఉన్నా సరే దీన్ని వాడడం ఎట్లా అంటే మాత్రం మనము బెస్ట్ అనమాట. ఇంకా నేను ఇక్కడ కంపారిజన్ చేసి తప్పు చూపించట్లేదు, బట్ వీ హ్యావ్ టు బి రెడీ టు బిల్డ్ సంథింగ్ ఆఫ్ దిస్ స్కేల్. ఇది ఎందుకు మిస్ అవుతున్నాం మనము అని అంటే, వై వీ డోంట్ రియలీ డెవలప్ సచ్ థింగ్స్ అనే నేను ఒక రోజు ఆలోచిస్తే వాట్ ఐ ఫౌండ్ ఇస్, యాక్చువల్గా మనము టు ద కోర్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాం. ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి యాంగులర్, లేదా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడడానికి రియాక్ట్. ఇట్లా కాదు నేర్చుకోవాల్సింది. ఇట్లా నేర్చుకున్నంతసేపు మనం వేరే వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఫైనెస్ట్ పీపుల్ వాళ్ళు జస్ట్ మనం మెయింటెనెన్స్ వర్క్ తప్ప మనము అంతకంటే ఎక్కువ పని చేయలేకపోతున్నాం. సో come on, cheer up guys. We have to learn anything to the core. ఆ కోర్లో వరకు వెళ్ళి నేర్చుకుని అది అర్థం కాకుండా ఉన్నది చూసారా, దాన్ని క్రాక్ చేయడం, అర్థం కానిది వినడాన్నే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ థింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ యువర్ ఫుట్వేర్. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. మీ పాత్లో అన్నీ వచ్చేస్తాయి ఖచ్చితంగా. అర్థం కావట్లేదు అని అంటున్నా వెంటనే ఎస్ ఇదే కదా మనం వినాల్సింది అని అనుకోవాలి. ఓకే, ఎనీవేస్ మీరు దీంట్లో అంటే ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. రియాక్ట్ జేఎస్ అని చెప్పేసి దీంట్లో ఈ మధ్య థీమ్స్ అన్ని రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, యాంటీ డిజైన్ రియాక్ట్ జేఎస్, అడ్మిన్ విత్ బూట్స్ట్రాప్, క్రియేట్ రియాక్ట్ యాప్, రియాక్ట్ రిడక్స్ రౌటర్, వీటన్నిటిని యూజ్ చేసి ఒక థీమ్ని డెవలప్ చేసిన $24, 322 సేల్స్. యా, ఇట్స్ నాట్ సో సింపుల్. ఇవి చూడండి, మంచి సేల్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి 6 సేల్స్, 24 సేల్స్. వీటన్నిటికీ యాక్చువల్గా పెద్ద టీమ్ కావాల్సి వస్తుంది, కొద్దిగా ఉంటుంది, అవసరం ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్, డోంట్ వరీ, ఇట్ విల్ హ్యాపెన్. బెస్ట్ సెల్లర్ తీసుకుందాం. ఓ మై గాడ్, ఇది చూడండి, 82K అంటే 82,000 people purchased it. $35,000 పెట్టి, $35 పెట్టి. సో యూ మే అండర్స్టాండ్. అంటే ఇట్లాంటి వాటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఎవరైనా ఒక స్టార్ట్అప్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ అన్నమాట. ఓకే, సో గైస్, cheer up and please learn to the core. మీరు ఏం చేయనన్నా, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి, దట్ డజంట్ మ్యాటర్ టు ఎనీవన్. కానీ నేర్చుకున్న ప్రతిసారి మాత్రం కోర్ దాని మీద నేర్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డెమో కోసం మాత్రం ఈ నా సెషన్స్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. సీరియస్గా మీకు సీరియస్గా నేర్చుకోవాలనుకున్నప్పుడే అటెండ్ అవ్వండి. నేను ఎంతవరకు వెళ్తాను అని అంటే,
ఇన్ కేస్ మీ ఈ జర్నీలో మీకు ఏమైనా కొత్త డౌట్స్ వచ్చినా, మీకు ఏదైనా కొత్త పాయింట్స్ అనిపించినా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఐ డోంట్ నో, ఐ లెర్న్ అండ్ ఐ విల్ లెట్ యూ నో. ఓకే, సో దట్ డజంట్ మ్యాటర్ టు మీ, బట్ మీరు నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఉండండి. ఐఎమ్ జస్ట్ డోంట్ వేస్ట్ అనమాట, ఇది ఊరికే కాదు. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ ఎంజాయ్ లెర్నింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ఫర్ ద 8 minutes. ఇట్స్ నాన్ సెన్స్, ఐ నో, బట్ యా. సో నౌ ఇప్పుడు మనము రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలన్నా, యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్ని డెవలప్ చేసే రేంజ్కి రావాలంటే ముందు మనకి జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, ఎందుకు జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి అని అంటే, అసలు యాంగులర్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్ విచ్ ఇస్ డెవలప్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. రియాక్ట్ ఈజ్ అ లైబ్రరీ డెవలప్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. అల్టిమేట్లీ వీటన్నిటిలో ఉన్నది జావా స్క్రిప్ట్. అండ్ మోర్ ఓవర్ దాంట్లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్ రిలేటెడ్ టెక్నిక్, జావా స్క్రిప్ట్ టెక్నిక్స్ కదా. సో ఆబ్వియస్గా జావా స్క్రిప్ట్ని మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ చాలా డెప్త్గా వెళ్దాం, క్వశ్చన్స్ కూడా అట్లాగే వస్తాయి మీకు ఇంటర్వ్యూలో. పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే, లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ ఎన్ని రకాలు? 1, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. 2, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. 3, మార్కప్ లాంగ్వేజెస్. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, డిక్లరేటివ్ అని, ఇంకొకటి కూడా ఒకటి ఉంటుంది ప్రిడిక్టివ్ అని. అవి కూడా బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు నేను అక్కడ వరకు వెళ్ళానంటే మళ్ళీ వెనకకు రావడం కష్టం. సో ఈ 3 లాంగ్వేజెస్ అయితే మీకు సూటబుల్, మీకు అవసరం కూడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్? ఎవరైనా చెప్పొచ్చు. అన్మ్యూటెడ్ ఆల్. చండీశ్వర్, యు ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. నాకేం వినపట్లేదు. Yeah, I'm not sure the answer, but I'm trying to say programming language ante probably database interaction గానీ అవన్నీ ఉంటుండొచ్చు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ కానీ ఇవి తీసుకుంటే అవి database interaction ఉండవేమో. I don't think so. I'm just thinking. యా, క్వశ్చన్ అయితే కరెక్టే కదా, మంచి క్వశ్చనే కదా ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్? రైట్, ఇంకెవరైనా ట్రై చేయండి. సూర్య, wanna say something? ఓకే, నో వరీస్. ఓకే, చెప్తాను చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే, they do give us a object code out of the program. ఇప్పుడు మీరు ఒక సి ప్రోగ్రామ్ తీసుకున్నారు. సి ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత అది మనకు ఒక ఆబ్జెక్ట్ కోడ్ ఇస్తుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్ని తీసుకొచ్చి మనం రన్ చేస్తాం లేదా ఇంటర్ప్రెట్ చేస్తాం. అది జరిగేది. ఇప్పుడు ఒక జావా ప్రోగ్రామ్ రాశారు. జావా ప్రోగ్రామ్ రాసిన తర్వాత జావా ప్రోగ్రామ్ని మళ్ళీ మనము కంపైల్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అయితే కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము రన్ చేస్తున్నాం. ఆ రన్ చేయడానికి మనకు ఒక ఎన్విరాన్మెంట్ జేఆర్ఈ అనో ఒకటి ఉంటుంది, దాంతో రన్ చేస్తాం, అంటే ఇంటర్ప్రెట్ చేసుకుంటాం మనం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్వేస్ గివ్ అస్ ఎన్ ఆబ్జెక్ట్ కోడ్. అది మనకున్న బెనిఫిట్. ఇప్పుడు మీ విజువల్ స్టూడియో మన .NET ఉందనుకోండి. .NET ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ గివ్స్ అస్ ఎన్ ఆబ్జెక్ట్ కోడ్. అది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దాన్ని ఈఎక్సీగా మార్చేస్తుంది. అంటే దాన్ని రన్ చేయడానికి కూడా, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి కూడా మనకి ఏం అవసరం లేదు. అంటే రైట్ ఇంటర్ప్రెటర్ లైక్ జేఆర్ఈ కానీ, అంటే ఏదైనా ప్లాట్ఫామ్ అవసరమో తప్ప ఇంటర్ప్రెటర్ అవసరం లేకుండా డైరెక్ట్గా మన కోర్ ఏదైతే ఉందో అదే ఎగ్జిక్యూట్ చేసేసేటట్టు ఈఎక్సీస్ని తయారు చేస్తుంది. అంటే Win32 ఎన్విరాన్మెంట్ అట్లా. సో ఎనీవేస్, నేను టూ మచ్ పోతున్నా, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గివ్ యూ అన్ ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్టర్ కంపైలేషన్. ఓకే, హౌ అబౌట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్?
అసలు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. రైట్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పాను. C++, జావా అండ్ .NET. మీ ఇష్టం, C# ఏదని అనుకోండి, అందరికి అర్థమవుతుందని అలా చెప్పేసా. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ Python. Python is one of the best scripting languages ever had on the motherland earth. తర్వాత జావాస్క్రిప్ట్. తర్వాత ఇప్పుడు మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మీరు బాష్ స్క్రిప్ట్ అని, షెల్ స్క్రిప్ట్ అని ఈ యూనిక్స్లో వాడతాం కదా, అవి కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. తర్వాత PHP ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, రూబీ ఆన్ రైల్స్ మీద నేను పని చేయలేదు, నేను కమెంట్ చేయలేను దాన్ని. ఓకే, సో ఇవి బేసిక్గా లాంగ్వేజెస్ బాస్: పైథన్, జావాస్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్ అండ్ PHP. ఓకే, రైట్. ఇవేం చేస్తాయి, ఇవి చేసే పనులు ఏంటి అని అంటే, దీస్ ఆఫ్టర్ కంపైలేషన్. అఫ్ కోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో కూడా కంపైలేషన్ జరుగుతుంది సార్. చాలా మందికి తెలియదు అసలు కంపైలర్ ఉండదని అనుకుంటారు. ఇప్పుడు మీరు జావాస్క్రిప్ట్ కోడ్ రాశారు అని అంటే అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే అది ముందు కంపైల్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దానికి ఒక కంపైలర్ ఉంటుంది. కాకపోతే ఆ కంపైలర్ మీకు బైట్ కోడ్ని అంటే ఆబ్జెక్ట్ కోడ్ని ఇవ్వదు. ఏది మన జావాస్క్రిప్ట్ కోడ్కి ఆబ్జెక్ట్ కోడ్ని ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేసేస్తుంది. కంపైలేషన్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఇంటర్ప్రిటేషన్ ఆన్ ద బ్రౌజర్. అట్లా రెండు ఒకటేసారి జరుగుతాయి అన్నమాట. అవును, మరి అట్లాంటప్పుడు కంపైలేషన్ చేస్తే లాభం ఏంటి, చేయకపోతే లాభం ఏంటి? కంపైలేషన్ డైరెక్ట్గా చేసేసి వదిలేస్తే లాభం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా హెవీ ఉండుండే. చాలా హెవీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ రాస్తున్నారు, గేమ్ని డెవలప్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు దాన్ని మనం ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రతిసారి ఇంటర్ప్రిటర్ అనేది ఉండాల్సిన రూల్ లేదు కాబట్టి. అంటే దాన్ని ఎగ్జిక్యూటబుల్గా మార్చుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కోడ్గా మార్చిన తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సింది. ఓకే, సపోజ్ ఇప్పుడు సోర్స్ కోడ్ మొత్తాన్ని మనం ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. వీ డోంట్ వాంట్ టు షేర్ ద సోర్స్ కోడ్ టు ఎనీవన్. అట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కోడ్ లాగా మార్చి దాన్ని డైరెక్ట్గా EXEగా మారుస్తున్నాం. సో whenever there is a very big application, big thing, we definitely need to compile, interpret and execute. అంటే ఈ ఆబ్జెక్ట్ కోడ్లోకి మార్చి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం కరెక్ట్, రైట్? అండ్ మోర్ ఓవర్ దాంట్లో ఉన్న చేంజెస్ అన్నీ ప్రతిరోజు రిలీజ్ చేయం కదా. ఓకే, కానీ ఇప్పుడు అంటే మీ కోడ్ అనేది లైవ్లో ఉండదు. మై పాయింట్ ఈస్ డెవలపర్స్ డెవలప్ చేస్తూ సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో రిలీజ్ 1 ఇయర్కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోడ్ని. అదే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది మన వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ అజైల్. అంటే ప్రతిరోజు కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. మీరు ఫేస్బుక్ చూడండి, కొత్త ఫేస్బుక్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అందరము ఫేస్బుక్ నుంచి గైస్ యూ ప్లీజ్ డౌన్లోడ్ ద న్యూ ఫేస్బుక్ యాప్ అని అంటామా? లేకపోతే మనం యాక్చువల్గా దాన్ని ఏమంటారు, వెబ్సైట్లో టైప్ చేసిన వెంటనే మనకు కొత్త ఫేస్బుక్ అప్లికేషన్ లోడ్ అవుతుందా? యా, కొత్తదే లోడ్ అవుతుంది. సో ఏదైనా కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే వాటిని కంపైల్ చేసి సపరేట్గా ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్ కానీ ఆబ్జెక్ట్ కోడ్ కానీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో, ఎందుకంటే దాని చేంజెస్ అనేవి రోజు రోజుకి మారుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ సేవ్ చేయడం ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్ అబ్బా. ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ మెమరీ కదా. నీకు అంత
ఫైల్ సైజ్ ఎందుకు మరి, రైట్? ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం డెఫినెట్గా కోడ్ని డైరెక్ట్గా సర్వర్ నుంచి తెచ్చుకుని డైరెక్ట్గా మనమే ఎగ్జిక్యూట్ చేసేయడానికి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్. కానీ ఇక్కడ కోడ్ ఓపెన్ అయిపోతుంది కదా సార్ అంటే 100% ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ త్రూ డిఫరెంట్ వేస్, నాట్ లైక్ దిస్. అది చూపిస్తాను నేను. కోడ్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది కదా సార్, మనకి డైరెక్ట్గా కోడ్ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు కదా అంటే, ఎస్ సార్, కోడ్ 100% కోడ్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. యా, కొంతమంది ఏం చేస్తారంటే అబ్ఫస్కేషన్ అంటారు. అంటే దిస్ ఈజ్ లైక్ సంథింగ్ లైక్ మీరేం చేయాల్సి వస్తుంది అని అంటే, మన అబ్ఫస్కేషన్ అంటే ఐల్ టెల్ యూ ద పాయింట్. మినిఫికేషన్ చేస్తాం అనమాట. మన కోడ్ని మనము మినిఫికేషన్ చేస్తే అంత తొందరగా అర్థం అవ్వకపోవడం గట్టు ఉంటుంది అనమాట. అంతే. మినిఫికేషన్ ఈజ్ నాట్ కన్వర్షన్, ఇట్ ఈస్ జస్ట్ రిమూవింగ్ ద వైట్ స్పేసెస్, ఏదైనా డూప్లికేట్ నేమ్స్ ఉంటే అవి రిమూవ్ చేయడం, అట్లాంటి ప్రాసెస్ని మినిఫికేషన్ అంటాం. అఫ్ కోర్స్ ఎవరైనా డైరెక్ట్గా SCSS మీద, SAS మీద కానీ వాటి మీద SAS మీద పనిచేసిన వాళ్ళకి నా డెఫినేషన్ చాలా స్టూపిడ్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే ఫర్ ఫండమెంటల్ పీపుల్, అది పర్లేదు. యా, సో అంతేగాని కోడ్ అయితే డైరెక్ట్గా మనకి బ్రౌజర్లో లోడ్ అయిపోయి ఆ కోడ్ని డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ కంపైల్డ్ కోడ్ అనేది జరగదు, బైట్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. ఈవెన్ PHPలో కూడా అంతే, బైట్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. పైథాన్లో కూడా అంతే, బైట్ కోడ్ జనరేట్ అవ్వదు. షెల్ స్క్రిప్ట్లో కూడా అంతే. సో వీ డోంట్ జనరేట్ ద బైట్ కోడ్. దట్ ఈస్ ద difference between programming languages and scripting languages. Hope you understood my point. Yeah, no sound. Okay, I mean mute లో పెట్టినా మీరు చాట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్ ఏంటి? మార్కప్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, యా ఇదిగోండి, నిన్న నాకు ఒక WSDL వచ్చింది. అంటే ఒక వెబ్ సర్వీసెస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ అనమాట. దిస్ ఇస్ ఏ మార్కప్. ఏది ఏంటి అని చెప్పడానికి ఇక్కడ ఒక HTML ఉంది, ఇది ఒక మార్కప్. రెడీ? సో మార్కప్ లాంగ్వేజెస్ అంటే HTML, XML, SGML అని ఇట్లాంటి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఇవి కూడా లాంగ్వేజెసే, కాకపోతే అవి డిక్లరేటివ్ అనమాట. ఇప్పుడు మనము ఒక టెక్స్ట్ పెట్టినాం, వెల్కమ్ టు ప్రవీణ్ గుబ్బల్లాస్ వెబ్సైట్ అని ఏదో చెప్పిన, అది H1లో పెట్టినాం అంటే డిక్లేర్ చేస్తున్నాం మనం. డిక్లరేటివ్, ఈ పర్టికులర్ టెక్స్ట్ H1 అంటే హెడర్ లాగా డిస్ప్లే కావాలి అని, అంటే ముందే మనం మార్క్ చేసేస్తున్నాం వాటిని. ఏది ఏంటి అనేది మార్క్ చేసి మనం పెట్టుకోవాల్సి వస్తే such a way of expression is called as markup language. The best example for markup language is HTML. అనుకుంటూనే ఉన్నా CSS comes under which kind of language అని. అవి యాక్చువల్గా ఇప్పుడు CSS అని అంటే SCSS అని కొత్తది వచ్చింది. దట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెవెల్లోకి వస్తాము మనం. అది కానీ నార్మల్ CSSకి వచ్చేసరికి డిక్లరేటివ్ లాంగ్వేజ్. యూ కెనాట్ సే ఇట్ యాజ్ అ మార్కప్, బట్ ఇట్ ఈస్ అ డిక్లరేటివ్. దే ఆర్ ఆల్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. They are not programmable statements or scriptable statements. They are all declarative statements. Yeah. Dilip, చెప్పండి. Yeah, someone wants to say something. No. Okay, fine. Okay, chalo. Give me a minute.
Yeah, I'm back. Okay. So hopefully you understood what are the different languages, a compilation process ఏంటిదంతా కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ని నేర్చుకోవాలంటే ఒక బేసిక్గా ప్రతి లాంగ్వేజ్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ ఫీచర్స్ అని అంటే, సో మనము ఒక్కొక్క పాయింట్ని ఫీచర్స్గా తెలుసుకుందాం. ఓకే, ఫీచర్స్. లెట్ us go to the features of JavaScript. What are the features? First, declarations and definitions. ఇది ఒక ఫీచర్. అంటే మీరు జావా స్క్రిప్ట్లో మీరు వేరియబుల్స్ని వాటిని డిక్లేర్ చేయొచ్చు అండ్ వాటికి డేటా టైప్ని అసైన్ చేయొచ్చు. ఎలా చేస్తామనేది డిఫరెంట్ టైప్. అసలు దీంట్లో డేటా టైప్స్ ఉంటాయా అని అంటే ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి, కానీ వాటికి కనపడదు కాకపోతే మీకు. సో డిక్లరేషన్ అండ్ డెఫినేషన్స్ ఇవి రెండింటిని కూడా జావా స్క్రిప్ట్లో చేయొచ్చు. మరి హెచ్టిఎంఎల్లో చేయగలుగుతామా మనం ఈ డిక్లరేషన్స్ డెఫినేషన్స్? చేయలేము. హెచ్టిఎంఎల్ డజంట్ హ్యావ్ దిస్ కేపబిలిటీ. రెండోది ఆపరేటర్స్. తర్వాత ఆపరేటర్స్ తర్వాత స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో రెండు రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీని తర్వాత స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆపరేటర్స్ స్టేట్మెంట్స్ తర్వాత మనకి కావాల్సింది ఫంక్షన్స్. వీ హ్యావ్ ఫంక్షన్స్. అసలు ఇంకా ఫంక్షన్స్ని నేను మళ్ళీ వస్తా, మొత్తం ఒకసారి చెప్పేసి మళ్ళీ బ్యాక్ వస్తా, ఎందుకంటే అల్టిమేట్లీ జావా స్క్రిప్ట్ ఈజ్ అ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫంక్షనల్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్, ఫంక్షనల్ బేస్డ్, రైట్. తర్వాత ఎరేస్, తర్వాత అరేస్, తర్వాత ఆబ్జెక్ట్స్. అయిపోయింది జావా స్క్రిప్ట్, ఇంతే. కాకపోతే దీంట్లో ఇంకా సబ్ పార్ట్స్ ఉంటాయి. ఏంటి సబ్ పార్ట్స్ అని అంటే, ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఫంక్షన్స్ అని అంటే రకరకాల ఫంక్షన్స్ అనమాట, లైక్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్, తర్వాత ఇంకొకటి వేరియబుల్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఐ మీన్ టు సే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, ఫంక్షన్ లిటరల్స్. ఇవన్నీ ఒకటే యాక్చువల్గా. ఫంక్షన్ లిటరల్స్, అనానిమస్ ఫంక్షన్స్, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. దీని తర్వాత అసింక్రోనస్ ఫంక్షన్స్. ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. దీంతో పాటు మనం అచీవ్ చేసేది ఏంటి? ఇవి ఫంక్షన్స్ అని అంటున్నాం మనం. దీంతో పాటు అల్టిమేట్లీ ఈ అసింక్రోనస్ ఫంక్షన్స్ ఈజ్ అన్ అచీవ్మెంట్. దీంతో పాటు మనం అచీవ్ చేసేది ఏంటి, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే చాలా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ దీంట్లో నేను మాట్లాడాల్సింది ఈ ఫంక్షన్స్ అన్నిటికీ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కోప్. స్కోప్ గురించి మాట్లాడాలి అంటే, ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ క్రియేట్ చేశాం, దాంట్లో స్కోప్ ఎట్లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ స్కోప్ అంటే, ఆ స్కోప్తో పాటు మనకు వచ్చేదే క్లోజర్. ఆ స్కోప్లో డిఫైన్ చేసేదే క్లోజర్ అంట. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా స్క్రిప్ట్. దీంట్లో మనకి ప్రోటోటైప్ అంటే ఏంటి, ప్రోటో అంటే ఏంటి, ఓకే, కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో దిస్ ఎలాగ పనిచేస్తుంది, వాట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ దిస్, ఇవన్నీ కలుపుకుంటే మనకి ఫంక్షన్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో కొంతమంది అంటున్నారు యారో ఫంక్షన్స్, దట్ ఈస్ కమ్స్ అండర్ ECMAScript 6. అది కూడా జావా స్క్రిప్టే, కాకపోతే అది నెక్స్ట్ వర్షన్లోకి వస్తుంది. ఇక్కడ డిస్కస్ చేయం మనం, అది అక్కడ చేద్దాం. ఇవన్నిటిని మనం అక్కడ ఇలాగ డిస్కస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా స్క్రిప్ట్, దిస్ ఈస్ అ బిగ్ టాపిక్.
ఎట్లా రాసుకుంటాం మనం అనేది, అసింక్రోనస్ ఫంక్షన్స్ ఎట్లా యూస్ చేస్తాం, ఇవన్నీ కలుపుకుని మనము ఫంక్షన్స్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అరేస్ ముందే చెప్తారు, తర్వాత చెప్తారు, ఇదంతా పక్కకు పెట్టేస్తే అరేస్ అండ్ స్ట్రింగ్స్ ఓకే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, అరేస్ని మనము డిస్కస్ చేసేటప్పుడు మీ ఓపిక సార్, నేను కొంతవరకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఎందుకు అంటే అల్టిమేట్గా మనము రియాక్ట్లో కానీ యాంగులర్లో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో నేను అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అంటే ఆబ్వియస్గా నేను ఇక్కడ తక్కువ టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఈవెన్ ఇప్పుడు 3 hours కంటే పెద్ద మూవీ అయితే ఎవడు చూడ్డు, ఆ చివరికి వచ్చేసరికి బోర్ అయిపోతారు మీరు. అలా కాకూడదు కదా. సో ఎనీవేస్ మన కోర్స్ టైం డ్యూరేషన్ కూడా పర్టికులర్ టైంలో మనం కంప్లీట్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి లెస్ ఆర్ మోర్, అది రెండిట్లో మధ్యలో. అండ్ మీ ప్రాక్టీస్ అనేది నాకు చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా లాజికల్గా మీరు డెవలప్ చేయలేకపోతున్నారు అని అంటే ఐఎమ్ వెరీ మచ్ రెడీ టు హెల్ప్ యూ. అల్టిమేట్లీ నా కోర్స్ మెయిన్ ఉద్దేశమే అది, లాజికల్గా మీరు డెవలప్ అవ్వాలని. సో మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఐఎమ్ వెరీ మచ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ ఆన్ దీస్ ఆల్ థింగ్స్. బట్ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఆర్ రియాక్ట్. దాంట్లో చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడతాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీవేస్ అరేస్లో మనము ఎట్లా ఎక్కడ వరకు చూస్తామనంటే ఇది మొత్తం యాక్సెస్ కానీ మోడిఫికేషన్ కానీ తర్వాత ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ తర్వాత ఇట్లా సార్టింగ్, సర్చింగ్, ఇవన్నీ కూడా మనము అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా చేస్తామని చాలా మెయిన్. దానికి మ్యాక్సిమం మనం టైం స్పెండ్ చేద్దాం, మీరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఆబ్జెక్ట్స్ గురించి. ఇట్స్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ టాపిక్ గైస్. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని అంటే, మనకి ఆబ్జెక్ట్ లిటరల్స్ అని ఉంటాయి. లిటరల్స్ దే ఆర్ నట్ ఓకే. దీన్నే మనము జేసన్ అని కూడా అనుకోవచ్చు యాక్చువల్గా. జేసన్లో ఎలాగ మనము మోడిఫికేషన్ చేస్తాం, జేసన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ డేట్, అవి యాక్చువల్గా ఆబ్జెక్ట్స్ కాదు, మనం చెప్పుకుంటాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత విండో, డాక్యుమెంట్, ఈవెంట్, నోడ్, ఎలిమెంట్, వీటి అన్నిటి గురించి ఇండివిజువల్గా ఒక్కొక్కటి తెలుసుకోవాలి మనం. ప్రతిదీ తెలుసుకోవాలి. ఇవి నేను చాలా తక్కువ చూపిస్తున్నాను మీకు. ఇంకా నావిగేటర్ అని, తర్వాత క్యాన్వాస్ అని, రకరకాల అది వేరే వరల్డ్. బట్ దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ వాట్ డు వి నీడ్ ఫర్ రియాక్ట్. అవి మాత్రం రియాక్ట్కి కావాల్సినట్టుగా మనం ఎంతవరకు చేసుకోవాలో అవన్నీ కూడా చేస్తాం. అదే యాంగులర్కి కానీ రియాక్ట్కి కానీ, ఐ మీన్ టు సే. ఇవి మనము నేర్చుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ అని సపరేట్గా మనకి ఒక సపరేట్ ఆబ్జెక్టే ఉంది. ఆబ్జెక్ట్, దాని పేరు కూడా ఆబ్జెక్టే. సో ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి కాల్, బైండ్, తర్వాత అప్లై, దిస్, ఇవన్నీ చాలా ట్రిక్కీగా ఉంటాయి గైస్, చాలా ట్రిక్కీగా ఉంటాయి. తర్వాత అసైన్, కీస్, వాల్యూస్, తర్వాత ఇటరేటర్స్ అంటే ఫర్ ఈచ్, ఫర్ ఇన్ అని ఒకటి ఉంది, ఫర్ ఆఫ్ అని ఉంది. ఫర్ లూప్లో ఇవి వేరు, మళ్ళీ ఫర్ లూప్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇవి ఎలాగ వర్క్ చేస్తాయి, ఇటరేషన్ ఎలా చేస్తాం ఆబ్జెక్ట్స్ తోటి కానీ అరేస్ మీద కానీ, ఇవన్నీ కూడా మనము డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఓవరాల్గా నేను జావా స్క్రిప్ట్లో కవర్ చేయాలనుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ మనం ముందు చూడాలి. దీంట్లో ప్రతి దాని విషయంలోనూ డీటెయిలింగ్ ఉంటుంది. స్కోప్, ఇంకొక పాయింట్ కూడా ఇక్కడే చూపించేస్తాను. హాయిస్టింగ్ అంటే ఏంటి, దాని స్కోప్ ఎట్లాగా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఓవరాల్గా జావా స్క్రిప్ట్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే,
అవుతున్నాయండి, అవుతాయి. దీని తర్వాత వస్తుంది మనకి జావా స్క్రిప్ట్ తర్వాత ES6 వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ES6లో అని అంటే ఎస్ ES6లో మనకి ఏమేమి వస్తాయి అని అంటే డీస్ట్రక్చరింగ్ మెయిన్ అనమాట. ఇంకా ఇది లేకుండా మీరు ఏమి చేయలేరు రియాక్ట్లో. డీస్ట్రక్చరింగ్ తర్వాత డిక్లరేషన్స్లో లెట్ కాన్స్ట్కి డిఫరెన్సెస్ ఏంటి సార్, నేను లెట్ కాన్స్ట్ని ఇక్కడ చెప్పను, ఈ డిక్లరేషన్స్లో చెప్పను. మీకు లెట్ కాన్స్ట్ మనకు అర్థం కావాలంటే స్కోప్ అంటే ఏంటో తెలియాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. సో ఇవి రెండు లేకుండా మీరు కాన్స్ట్ని లెట్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కాబట్టి నేను ES5లో చెప్పేటప్పుడు చెప్పను, ES6 ఫీచర్స్ చెప్పేటప్పుడు చెప్తాను. లెట్ కాన్స్ట్ ఇవి బేసిక్ ఫండమెంటల్గా. దీని తర్వాత యారో ఫంక్షన్స్. వాట్ యూ మీన్ బై యారో ఫంక్షన్స్? ఎందుకు అది స్కోప్లో ఎట్లా డిఫర్ అవుతుంది? ఓకే, దిస్ ఈస్ టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ నౌ. కాకపోతే నేను ముందు ఏమేమి చెప్తానో చూపించేస్తున్నాను. తర్వాత ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లైక్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, రైట్? ఇది అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. రెస్ట్ పారామ్స్, రెస్ట్ ఫుల్ కాదు, రెస్ట్ పారామ్స్ అంతే. ఓకే, ఇవి ఎలా వర్క్ అవుతాయి? దీని తర్వాత స్ప్రెడ్ ఆపరేటర్. యాక్చువల్గా డీస్ట్రక్చరింగ్ చెప్పేటప్పుడే నేను స్ప్రెడ్ ఆపరేటర్ గురించి కూడా చెప్పాలి. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి? యారో ఫంక్షన్స్, డిఫాల్ట్ పారామీటర్స్, స్ప్రెడ్ ఆపరేటర్. దీని తర్వాత ప్రామిసెస్, జనరేటర్ ఫంక్షన్స్, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ అనేవి ES6లోనే అరే ఫంక్షన్స్లోకి వస్తాయి అమ్మా. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉంటాయి అవన్నీ. మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ అనే కాదు, ఈవెన్ యూ నీడ్ సార్టింగ్ ఫంక్షన్ కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇంక్లూడ్స్ అని చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. జనరేటర్ ఫంక్షన్స్. నేను ఏమన్నా మిస్ చేస్తున్నాను? ఒక్క నిమిషం. ES6 ఫీచర్స్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, ఇంటర్ఫేసెస్ అనే ఇక్కడ కాన్సెప్ట్ అయితే లేదు. క్లాసులు, ఆబ్జెక్ట్స్. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంప్లేట్ లిటరల్స్. సో ఓవరాల్గా ES6లో మనం కవర్ చేసుకునే ఇవి కాకుండా ఏవి ఇంకా ఎక్స్ట్రాగా అనిపించినా నేను అక్కడ అన్ని చూపించేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. మిగతావి పెద్దగా అవసరం లేదు. మాడ్యూల్స్ ఒకటి అవసరమే. మాడ్యూల్స్ ఒకటి నేను చూపించాల్సిందే. మాడ్యూల్స్ ఒకటి అవసరం. వీక్ సెట్స్, మ్యాప్స్ ఇవన్నీ పెద్దగా వాడే, టైల్ కాల్ కంపోజిషన్, ఇంకా ఇవైతే కనీసం చాలా మట్టుకు మన దీంట్లో కూడా లేవు. దాన్ని ఏమంటారు, బ్రౌజర్స్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో అవన్నీ వీటి కాకుండా ES7 కూడా నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ES7 ఫీచర్స్ కూడా కవర్ అవుతున్నాయి. లైక్ ES7లో ఫీచర్స్కి వచ్చేసరికి అసింక్ అవైట్, ఇది చాలా నీడెడ్ అనమాట. అఫ్ కోర్స్ ఇదేం పెద్ద ప్రామిసెస్సే, కాకపోతే ఇంకా ఈజియెస్ట్ వేలో రాసే వే అనమాట ఇది అసింక్ అవైట్. ఆ ఫీచర్స్ని కూడా మనం కవర్ చేస్తున్నాం. నాకు గుర్తుండవు కానీ నేను కొన్ని ES7 ఫీచర్స్ కూడా యాక్చువల్ కవర్ చేస్తాను. అన్నీ కాకపోయినా అన్నీ అవసరం కూడా లేదు బేసిక్గా. అవన్నీ ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు అన్ని బ్రౌజర్స్లో.
ప్రోటోటైప్ డాట్ ఇంక్లూడ్స్ కానీ, ఎస్, అసింక్ ఫంక్షన్స్, తర్వాత ఫంక్షన్ పారామీటర్స్, ట్రైల్, ఓకే 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 ఓకే. సో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఆబ్జెక్ట్లో 2 కొత్త ఇష్యూస్ వచ్చినాయి అనమాట. ఇవి నేను ఇక్కడ ES6లో ఇంక్లూడ్ చేసేసాను, బట్ దే కెన్ బి యూస్డ్. స్ట్రింగ్ ప్యాడింగ్ ఐ హ్యావ్ ఎట్ టు బి యూస్డ్. సో నేను ES6 ఇష్యూస్ని కూడా మనము కవర్ చేసుకుంటాం. ఈ ఎక్స్పోనెంట్స్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇవి మోర్ ఓవర్ మనం యూస్ చేసేవి అసింక్, అవైట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రోటోటైప్స్. కొన్ని కొత్త ప్రోటోటైప్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనము ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఇవన్నీ మనకి రెస్ట్ ఆపరేటర్, ఇక్కడ కవర్ చేశాను కదమ్మా. రెస్ట్ పారామ్స్ అని అంటేనే అది రెస్ట్ ఆపరేటర్ ఉండదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రెడ్ ఆపరేటర్. దాన్ని యూజ్ చేసి మనం రెస్ట్ పారామ్స్గా మనం యూజ్ చేస్తాం. ఈ రెండింటిని కలిపేకండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ జావా స్క్రిప్ట్. ఇంత కవర్ చేయాలి మనం జావా స్క్రిప్ట్లో, ఇంత కవర్ చేసుకోవాలి. ఓకే, సో ఆర్ వి రెడీ టు డూ ఆల్ దీస్ థింగ్స్? ఇవేమేమి చేయబోతున్నాం, ఎంతవరకు చేస్తాం అనేది ఇది. ఇంతకు మించి ఏమి ఉండదు ఇంకా. కోర్ జావాని క్వశ్చన్స్ అడిగినట్టు జావా స్క్రిప్ట్లో ఇవన్నీ అడుగుతారు. 99.9% మీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కవర్ అవుతాయి దీంట్లో. 99 ఎక్కువ అయిపోయిందిలే కానీ 90% మీకైతే 100 కవర్ అవుతాయి. మేబీ హియర్ ఆర్ దేర్ 5% ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్. రెడీ గైస్? సో డిక్లరేషన్స్, డెఫినేషన్స్ని మనం ఎలాగా హ్యాండిల్ చేస్తాము, ఆపరేటర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము. ప్రతి ఆపరేటర్ నేను అనుకునేవాడిని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అవసరం లేదేమో కదా అని అనుకున్నాను. తీరా చూసేసరికి రియాక్ట్లో ఒక కోడ్ నేను చూసేసరికి కొత్త బెస్ట్ ప్రాక్టీసెస్లో ఆ పర్టికులర్ ఆపరేటర్స్ని యూజ్ చేసి చేయమంటున్నాడు అనమాట. సో అలా ఏ ఆపరేటర్స్ని మనం మిస్ చేయాల్సిన దానికి లేదు. సో లెట్ us డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు హౌ టు రైట్ అ ప్రోగ్రామ్. టు రైట్ అ జావా స్క్రిప్ట్ కోడ్, రైట్? ఎట్లా రాస్తాము అని అంటే, జావా స్క్రిప్ట్ని మనం 2 రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 2 Node.js అనే ఒక ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మన కమాండ్ లైన్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు మీ కంప్యూటర్లో ఆ పర్టిక్యులర్ Node.js అనే ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే Node.js మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో Node.jsని ఎలా ఇన్స్టాల్ చేస్తారు అని అంటే, nodejs.orgకి వెళ్ళండి. వెళ్ళి ఇది డౌన్లోడ్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఒక డౌన్లోడబుల్ ఫైల్ వస్తుంది. దాన్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నోడ్ అనే ఎన్విరాన్మెంట్ మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. cmd చేసి ఇక్కడ node space -v అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు అక్కడ వర్షన్ ఇస్తుంది అనమాట. సో ఐఎమ్ యూజింగ్ 12.14 ఈ వర్షన్, ఓల్డ్ వర్షన్, లిటిల్ బిట్ ఓల్డ్, 1 month ఓల్డ్ అయి ఉంటుంది అంతే. ఆ వర్షన్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దట్ ఈస్ ద నోడ్ వర్షన్. సో ఇప్పుడు నాకు నోడ్ ఉంది కాబట్టి నా జావా స్క్రిప్ట్ కోడ్ని డైరెక్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కోడ్ ఎక్కడుంది, ఇట్లా రాస్తున్నాను నేను కోడ్. Alt+F RB4 కదా మనం. దీంట్లో ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాద్దాం. hello world.js ఇలా జావా స్క్రిప్ట్ కోడ్ని రాయొచ్చు. రాసి console.log అంటే ఇది ఏదైనా అవుట్పుట్ ఇవ్వాలి అని అంటే ఇలా రాయాలన్నమాట. hello VLR ట్రైనింగ్ అంతే, ఇలా పెడదాం. console.log hello VLR ట్రైనింగ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం అని అంటే, ముందు మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏ ఫోల్డర్లో ఉంటే ముందు ఆ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సో మేబీ దిస్ ఈస్ అ న్యూ వే ఆఫ్ ఓపెనింగ్ ద కమాండ్ ప్రాంప్ట్ ఫర్ యూ. లేదు అని అంటే రన్లోకి వెళ్ళి కూడా మీరు ఓపెన్ చేసుకోండి, అక్కడ వరకు ట్రావెల్ అవ్వండి.
లేదా ఇలాగన్నా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొత్తగా రాసిన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలాగా అంటే నోడ్ స్పేస్ కొత్త ప్రోగ్రామ్ పేరేంటి, హెలో వరల్డ్ డాట్ జేఎస్. సో నాకు అవుట్పుట్ కూడా వచ్చేసింది, ఏమని, హెలో విఎల్ఆర్ ట్రైనింగ్ అని అవుట్పుట్ కూడా వచ్చింది. ఓకే రైట్. ఇట్లా మనము ఒక కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దేని మీద, నోట్ జేఎస్ ఎన్విరాన్మెంట్ మీద ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అవుట్పుట్ని చూసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇలా కాకుండా చేయాలి అని అంటే మీకు తప్పకుండా ఒక బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయలేరు. ఐ జస్ట్ ఓపెన్ విత్ క్రోమ్ అని అంటే ఏమవుతుందో చూడండి. కన్సోల్ అంటే కోడ్ ఓపెన్ అయిపోతుంది తప్ప మీకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అది. సో దిస్ ఈజ్ నాట్ ద వే. అంటే మీరు బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే యూ నీడ్ ఏ హెచ్టిఎంఎల్ సపోర్ట్. సో దాన్ని ఎలా చేస్తాము అని అంటే ఇక్కడ నేను రాస్తున్నాను కదా, ఇక్కడ మై పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని రాస్తాను ఇక్కడ కోడ్. దీంట్లో హెచ్టిఎంఎల్ head script src is equal to hello world, నా ప్రోగ్రామ్ పేరు hello world dot js అండ్ బాడీ. సో మీరు హెడ్లో డైరెక్ట్గా స్క్రిప్ట్ ట్యాగ్ని యూస్ చేసి దాంట్లో src ఈజ్ ఈక్వల్ టు ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రిప్ట్ రాశారో ఆ స్క్రిప్ట్ ఫైల్ని డైరెక్ట్గా మనం ఇచ్చేస్తే, సేవ్ చేస్తే, ఇప్పుడు ఈ సేవ్ చేసిన దాన్ని మనం ఓపెన్ చేద్దాం. సార్ మరి ఇంతకుముందు అయితే మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఒక సర్వర్ లాగా రన్ చేశారు కదా సార్ అని అంటే ఎస్, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. http-server. ఇప్పుడు మన బ్రౌజర్ ఓపెన్ చేసి లెట్స్ గో టు localhost:8080/ what mypage.html ఎంటర్. సో నాకు ఎర్రర్ రాలేదు అని అంటే అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చినట్టు, ఎందుకంటే హెచ్టిఎంఎల్లో ఏమీ లేదు, ఓన్లీ console.logలోనే ఉంది. ఇక్కడ చూడండి, హెలో విఎల్ఆర్ ట్రైనింగ్ అని కన్సోల్లో ప్రింట్ అయింది కదా. అదే విఎల్ఆర్ ట్రైనింగ్ బదులు నేను ఇక్కడ హెలో విఎల్ఆర్ ట్రైనింగ్ అకాడమీ అని పెట్టానంటే అయ్యో ఏమైంది, రాలేదమ్మా. రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు జావా స్క్రిప్ట్లో ఏదైనా చేంజెస్ చేశారు అని అంటే మీ సర్వర్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంది. అలా రూల్ ఏం లేదు. కాదు సంథింగ్ ఈజ్ రాంగ్. వన్ సెకండ్ నేను సేవ్ చేయలేదా? సేవ్ చేశాను కదా, hello world.js. ఓకే, రీస్టార్ట్ కూడా చేసామమ్మా మనం. కొత్త చేంజెస్ ఎందుకు అప్లోడ్ అవ్వలేదు? సర్ప్రైజింగ్. క్యాచీ రిమూవ్ చేయాలి, కానీ క్యాచీ రిమూవ్ చేసే అంత ఏముంది అక్కడ? అక్కడ క్యాచ్ చేసే ఏం క్యాచ్ చేసేసుకుంటున్నారు?
ఓకే, ఇప్పుడు దాని గురించి మనము ఎక్కువ టైం స్పెండ్ చేయడం కాదు, డైరెక్ట్గా నేను ఒక పని చేస్తాను. ఈ మై పేజ్ని డైరెక్ట్గా రన్ చేసినా సరిపోతుంది. ఈ మై పేజ్ని ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని అన్నా కూడా నాకు ఓకే యాక్చువల్గా. అంటే అవుట్పుట్ వస్తుంది అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, హలో విఎల్ఆర్ ట్రైనింగ్ అకాడమీ అనే అవుట్పుట్ వచ్చింది. బాగుందా? అలాగా వీ హ్యావ్ టు రన్ ద షో, ఐ మీన్ వీ హ్యావ్ టు రన్ ద కోడ్. ఓకే, లేదు మీకు అంత సపరేట్ స్క్రిప్ట్గా రాయాల్సిన ఇంట్రెస్ట్ లేదు అని అంటే యూ కెన్ డూ వన్ థింగ్, యూ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దిస్ స్క్రిప్ట్ ట్యాగ్. ఇక్కడే దీని కిందే రాసేసుకోవచ్చు మీరు. console.log of Praveen Gubbala JavaScript. ఓకే, సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా రీఫ్రెష్ చేసిన అవుట్పుట్ అయితే లాగే వస్తుంది. యూ నీడ్ నాట్ టు ఇంక్లూడ్ ఎస్ఆర్సి త్రూ ఇంక్లూడ్ చేసి మనం ఇక్కడ console.log చేయాల్సిన పని. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఏమీ లేకుండా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు. ఎందుకు అట్లా అంటే బేసిక్గా మీ బ్రౌజర్ ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని, హెడ్ ట్యాగ్ని, వీటన్నిటిని కూడా ఆటోమేటిక్గా, ఇప్పుడు నా మై పేజ్ డాట్ హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, హెడ్ ఎలిమెంట్ ఇవేం లేవు. అవుట్పుట్ ఎలాగో వచ్చింది. మీరు ఎలిమెంట్స్ చూస్తే హెచ్టిఎంఎల్ డైరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ చూసారా, రిఫ్రెష్ చేసిన తర్వాత కూడా హెచ్టిఎంఎల్ డైరెక్ట్గా వస్తుంది, హెడ్ ట్యాగ్ డైరెక్ట్గా వచ్చింది, బాడీ ట్యాగ్ డైరెక్ట్గా వచ్చింది. ఇవన్నీ లేవు నాకు ఇంతకు ముందు, బట్ దే హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద కోడ్. సో అలా మనము కోడ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్? సో మై పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్? నెక్స్ట్ ఏమైంది? ఓకే గైస్, సో మీకు కోడ్ ఎలా రాస్తారు, కోడ్ని రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమేమి పనులు చేయాలనేది నేను ఇక్కడ చేసి చూపించాను. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ చూపిస్తాను. మనము కన్సోల్లోనే కాకుండా డాక్యుమెంట్లో కూడా అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా ప్రింట్ చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్. సరే, ఈ ఫంక్షన్స్ ఏంటి అనేది తర్వాత అర్థమవుతుంది. మీరైతే దీన్ని వాడడం స్టార్ట్ చేసేయండి. డాక్యుమెంట్ డాట్ రైట్ అని అన్నప్పుడు కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ రియాక్ట్ ఈజ్ ఇన్ 16.8 అని అంటున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రిఫ్రెష్ చేయగానే పేజ్ని డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్ లోపల రాసిందేమో మీకు డైరెక్ట్గా పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. console.logలో రాసిందేమో డైరెక్ట్గా కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. ఈ పర్టికులర్ ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి సార్ అని అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మీకు కన్సోల్ లోపల మీకు అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ the way of searching the looking into the output. Okay, so ఇది document.write and this is console.log. అండ్ ఇంకొకటి, మనము యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. అలా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి నేను ఇంకొక ఫంక్షన్ వాడతాను. దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్లో ఎంటర్ యువర్ నేమ్. రిఫ్రెష్ చేయగానే మీకు ఒక ప్రాంప్ట్ వస్తుంది. దీంట్లో మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ని టైప్ చేయండి. సో దాన్ని తీసుకోవడానికి నాకు ఇంకా వేరియబుల్ కావాలి, అదంతా నేను చెప్తాను, రేపు చెప్తాను, అదంతా ఇప్పుడు కాదు. కానీ అల్టిమేట్లీ యూ కెన్ యాక్చువల్లీ టేక్ ద వాల్యూ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ప్రాంప్ట్ని యూజ్ చేసి మనము యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. ఆ ఇన్పుట్ని మనము డిస్ప్లే కూడా చేసుకోవచ్చు. Hope you got my point. Yeah, so like this you have to create all the code. Okay, సో రేపు మనం ఏం చేద్దామనంటే రేపు కూడా క్లాస్ ఉంది. ఒక్కసారి నేను వెంకట్ సార్తో డిస్కస్ చేసి మీకు చెప్తాను. రేపు కూడా మీకు క్లాస్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్, ఒక్క నిమిషం అన్న,
యా, ఇంకొకటి కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, నన్ను కూడా మీ అంటే దోస్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటెండింగ్ మై క్లాసెస్, నన్ను కూడా మీరు మీ వాట్సాప్లో యాడ్ చేసుకోండి. మై నెంబర్ ఇస్ దిస్ వన్, 9561214818. దిస్ ఇస్ మై నెంబర్. నేను ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో మీకు ఎనీ ప్రాబ్లం అంటే, మీకు నేను ఏదైనా నిన్న అనుకోకుండా మిస్ అయిన క్లాస్ లాగా నాకు ఏదైనా ఇష్యూ ఉన్నా నేను డైరెక్ట్గా ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో నేను మెసేజ్ పెట్టేస్తాను. సో దట్ యూ విల్ బి కమ్యూనికేటెడ్ వెల్. సో మీరు ఎందుకంటే మీరు మీ మొబైల్లో కనుక నా నేమ్ తోటి యాడ్ అయ్యి లేకపోతే దట్ మెసేజ్ విల్ నాట్ రీచ్ టు యూ. సో దయచేసి యాడ్ చేసుకోండి అండ్ వీ కెన్ హ్యావ్ ఎ ఇంటరాక్షన్ ఓవర్ దేర్. ఓకే, 9561214818. దిస్ ఈజ్ మై నెంబర్. అండ్ హోప్ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నాకు మెసేజ్ ఆల్రెడీ మీ ఫోన్ నెంబర్స్ పెట్టిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి సో దట్ ఐ కెన్ కమ్యూనికేట్ టు యూ. ఓకే గైస్.